ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మంచిది. దేవుడు చక్కని సమయం మనకి ఇచ్చాడు. ఈరోజు ఏంటి మనకి ప్రత్యేకమైన రోజు? యేసుక్రీస్తు జన్మదినం. ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రిస్మస్ అంటారు. అంటే కిస్మిస్ కాదు, నిజమే. కిస్ అంటే ముద్దు, మిస్ అంటే ఈరోజు చాలా మంది ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడంలో మిస్ అవుతారు. చూద్దాం సార్ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం సార్. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం సార్. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని లేని ఎడల. చూడండి, కుమారుని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. కుమారుడు ఎవరు? యేసయ్యను ముద్దు పెట్టుకోవాలి. ఏది? ఆయన హత్తుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పిన వాక్యాన్ని పాటించాలి. కాబట్టి ఈరోజు చాలా మంది మిస్ అవుతున్నారు. ఎవరిని? ప్రభువుని ముద్దు పెట్టుకోవడానికి మిస్ అవుతున్నారు. కాబట్టి ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. ఎవరిని? యేసయ్యని. ఆయన ముద్దు పెట్టుకుంటే ఆయన ప్రేమ నీలో ఉంటుంది. ఆయనను కరుణిస్తాడు, ఆయనను కృప చూపిస్తాడు, ఆయనను మహిమపరుస్తాడు అని దేవుని వాక్యమే జ్ఞాపకం చేసి. చూడండి కింద ఏమన్నాడు? అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు, ఆయనను ఆశ్రయించే వారందరూ ఆయనను. చూడండి, ఆయన అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. దేవుని మందిరానికి రావాలంటే రావాలి సార్, గడగడ వణుకుతూ రావాలి. రావాలి, గడగడ వణుకుతూ రావాలి. కింద పైన కూడా ఒక మాట ఉంది, 11వ వచనంలో చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. గడగడ వణుకుచు సంతోషించాలి. ఈరోజు చాలా మంది ఏదో చుట్టపు చూపుగా వస్తున్నారు, ఏదో గెస్ట్ హౌస్ వచ్చినట్టు వస్తున్నారు చాలా మంది. ఒక క్రిస్మస్ రోజు వస్తే నీకు మిగిలింది ఏమి ఉండదు. నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వేం చేస్తున్నావు? తెలివిగా సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావు. అంటే సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయనను కూడా సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన 3 పూట్ల జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఆయన 3 పూట్ల జ్ఞాపకం చేసుకుంటాడు. 3 పూట్ల అన్నం తిన్నప్పుడు 3 పూట్ల ప్రార్థన చేయాలని తెలియదా నీకు? 3 పూట్ల అన్నం తిన్నప్పుడు 3 పూట్ల ప్రార్థన చేయాలని తెలియదా? అన్నం అయితే కావాలి, దేవుడిచ్చే దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, కిస్మిస్ కావాలి. ఏం కావాలి? కిస్ మిస్ కాకూడదు. ఏం కాకూడదు? ఆయన కుమారుని నువ్వు ముద్దు పెట్టుకోవాలి, ఆయన కుమారుని ప్రేమించాలి, ఆయన కుమారుని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టుక ఆషామాషిగా కాదు. క్రీస్తు శకం 4వ సంవత్సరంలో ఆయన పుట్టాడు. ముందుగా క్రిస్మస్ అనేటువంటి ఈ పండుగని రోమన్ చక్రవర్తి ప్రారంభించాడు 4వ సంవత్సరంలో. ఎందుకంటే నీ పుట్టుకలో ఆయన డేట్ ఉంటుంది. నీ జీవితంలో ఆయన ఉన్నాడు, నీ మరణంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన పేరు రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, రాజు. అది ఉండాలి నీ జీవితంలో. ఏదో ఊరక కొద్దిసేపు వచ్చేసి ఎప్పుడు వాక్యం అయిపోయిందా, ఎప్పుడు ఇది తిందామని కాదు. ఎప్పుడు కావాల్సింది తెలుసా? దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఏం చేయాలి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవడం అంటే ఈ క్రిస్మస్ నుంచి ఆ క్రిస్మస్ కనిపెట్టుకోవడం కాదు. చాలా మంది చూడండి, చాలా తెలివిగా చేస్తారు భక్తి. నువ్వు కేక్ మొక్క తీసుకొస్తేనో, ఇంకే మొక్క తీస్తేనో, మటన్ మొక్క తీస్తేనో ఆయన నీకు అంగీకరించే దేవుడు కాదు. ముందు ఏమాలి? నీ హృదయాన్ని ఇవ్వాలి. ఏమాలి? హృదయాన్ని ఇవ్వాలి. హృదయంలో నీకు చోటు ఇవ్వాలి. అందుకే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్, క్రీస్తుని ఘనపరచడమే క్రిస్మస్.
క్రిస్మస్. క్రీస్తు నీలో ఉండటమే క్రిస్మస్. అది క్రిస్మస్ అంటే. దేవుని వాక్యము నీలో హృదయంలో ఫలించాలి. దాన్నే క్రిస్మస్ అని పిలుస్తారు. ఏదో నువ్వు సరదాగా చుట్టపుచ్చుగా ఒక్కసారి వచ్చిపో మెరిపితేగా చూసా అట్ట వచ్చిపోతే ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా గడగడ వణుకుతూ ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రత్యేకమైన దినం కాబట్టి కొద్ది సమయం నేను కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్న నీవు ఇక్కడ చాలా మంది ఉన్నారు, సీనియర్లు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు, ఎంతో సీనియారిటీ పెరిగిపోతుంది, కానీ సిన్సియారిటీ తగ్గిపోతుంది. అంటే సీనియారిటీ పెరిగిపోతుంది, సిన్సియారిటీ తగ్గిపోతుంది. మనకు కావాల్సిన సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. ఏం కావాలి? సిన్సియర్గా ఉండాలి. సిన్సియర్గా అంటే నువ్వు చనిపోయినను బ్రతికినను నువ్వు క్రీస్తుని ఆరాధించాలి. ఒక క్రిస్మస్ రోజు వచ్చి ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగిస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనే ఆయన తీసుకోడు. ఆయన ధనవంతుడు. ఆయన నీకంటే నాకంటే ఐశ్వర్యవంతుడు. 10,000 మంది పురుషులలో ఆయన అందచందములు కలిగిన వాడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. చూడండి, 10,000 మందిలో అటువంటి పురుషుడు లేడంట. భూమి మీద ఉన్న అందరికంటే అందగాడు ఎవరంటే మన యేసయ్య. ఆయనే అందచందం కలిగిన వాడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధశూరుడు. చూడండి, అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అటువంటి దేవుణ్ణి మనం గణపరుస్తున్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ రోజు నీ హృదయాన్ని తెరవాలి. ఏం చేయాలి? యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారో తెలియకుండా నువ్వు వెళ్ళిపోయావనుకో ఉపయోగం ఉండదు. యేసు ప్రభువు వారు చూడండి, యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు ఆయన రూపంలో ఉన్నటువంటి శిశువులు అనేక మంది చంపబడ్డారు. కేవలము పసిపిల్లలనే రాజు వధించేశాడు. చూడండి, ఎందుకంటే సైతాను యేసు ప్రభు వారిని చంపాలని చూశాడు. నువ్వెంత నేనంత, నీ బతుకెంత నా బతుకెంత. చూద్దాం ఒకసారి. చూడండి, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త బైబిల్ ఉందా మీ కాడ? బైబిల్ ఉండదు. బైబిల్ ఉండదు మన దగ్గర. సరదాగా వచ్చాం కదా, చూడండి, సరదాగా వచ్చిపోదాం వచ్చేసారు. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము చూడండి, అక్కడ చక్కని మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ వచనం చూద్దాం ఒకసారి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లందరినీ. చూడండి, యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కేక్ ముక్క కోసుకోవడం కాదు, బెలూన్లు పెట్టుకోవడం కాదు, అలంకరించడం కాదు, కడుక్కోవడం కాదు. ఆయన పుట్టిన తర్వాత ఆ ప్రాంతంలో చిన్న పిల్లలందరూ చంపబడ్డారు. మరి ఇప్పుడు పండుగ చేస్తున్నామా? మనం పండుగ ఆచరిద్దామా? పండుగ ఆచరిద్దామా? అది సంతోషకరమైన సువార్తమానమే. కానీ తర్వాత ఏం జరిగింది తెలుసా? చిన్న పిల్లలు చనిపోయినటువంటి రోజు ఎప్పుడు? క్రిస్మస్ తర్వాత. చూడండి, నీ పిల్ల నా పిల్ల చనిపోతే నీకు ఎంత బాధగా ఉండిద్ది? అవునా? బాధ ఉంది లేదా? బాధగా ఉండిద్ది. అయినా మనం కేక్ కోసుకుందామా? అయినా మనం పండుగ చేసుకుందామా? అయినా మాకెందుకు అయ్యి అసలు యేసు ప్రభువు చచ్చిపోతే ఏంటి, బతికితే ఏంటి? మాకు కావాల్సింది మాకు కావాలి. ఏం కావాలి? మాకు కావాల్సింది మాకు కావాలి. మా ఆహారం మాకు కావాలి, మా బట్టలు మాకు కావాలి. చూడండి, ఎంతమంది, కొన్ని వేల మంది చిన్నపిల్లలందరూ చనిపోయిన రోజు
యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మీకు బాధ కలగట్లేదా, చింత కలగట్లేదా, దుఃఖం రావట్లేదా? మాకెందుకైనా ముందు వాక్యం ఆపేసి తర్వాత సంగతి, మేము వెళ్ళిపోవాలి. ఇప్పుడే సమయం 1:10 నిమిషాలు కావస్తుంది. ఏంటి 1:10? వాక్యం అంటే ఏదో ఊరక కళ్ళు మూసుకు తల్లి తెలిసే దేవుడు కాదు మన దేవుడు. నిన్ను జుట్టు పట్టుకొని ఈరోజు లాక్కొచ్చి కూర్చోబెట్టాడు. అది నా దేవుడికి ఉన్న గొప్పతనం. ఏంటే నిన్ను పట్టుకొని నిన్ను ఆకర్షించి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. అంటే ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. చూడండి, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తపు ధారలు ఈ భూమి మీద చిందించబడింది. అటువంటి పాపపు నేలలో నువ్వు నేను బ్రతుకుతా ఉన్నావు. చూడండి, చాలా మంది ఇప్పుడు బాధ కలగట్లేదా? మాకెందుకయ్యా, యేసు ప్రభువు చచ్చిపోతే మాకెందుకు, ఆయన పుడితే మాకెందుకు, ఆయన ఎక్కడ ఉంటే మాకెందుకు, మాకు కావాల్సింది ఆ బ్యాచ్ కూడా ఉంటారు కొంతమంది. చూడండి, యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత కొన్ని వేల మంది పిల్లలు చంపబడినటువంటి దినము అది ఎంతో. చూడండి, కింద మాట, రామాలు అంగలార్పు వినబడను, ఏడుపును మహారోదనయు. చూడండి ఏముందంట, ఏడుపుంది. యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత యేసు ప్రభువు వారిని చంపాలని సైతాను హేరోదు రాజు ద్వారాగా ఎంతో ప్రయత్నం చేశాడు. కింద ఒక మాట ఉంది, 19 వచ్చిన, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యేసోపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచువారు. చూడండి, శిశువు ప్రాణము అంటే యేసు ప్రభు వారిని చంపాలని చూసిన వ్యక్తి ఏమయ్యాడు? రాజు చనిపోయాడు. యేసు ప్రభు వారిని చంపాలని, ఆయన వాక్యాన్ని అడ్డుకోవాలని, ఆయన నామాన్ని అవమానించాలని, ఆయనను హేళనగా చేయాలని, ఆయన అపహసించాలని నువ్వు ఆలోచిస్తున్నావు. జాగ్రత్త. ఎందుకంటే సాక్షాత్తు రాజ్యమైపోయాడు, సంహరించబడ్డాడు, చంపివేయబడ్డాడు. యేసు ప్రభు వారిని అడ్డుకుంటే అలాగే ఉంటుంది. యేసు ప్రభు వారిని నువ్వు ఆయన్ను ముద్దు పెట్టుకోకపోతే, ఆయన్ను అంగీకరించకపోతే, రక్షణ లేకపోతే, పాపములు ఒప్పుకోకపోతే ఏదో ఒక రోజు నశించిపోతావని దేవుని వాక్యమే కాకుండా, ఏదో ఒక రోజు నశించిపోతావు. చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వ్యభిచారులు ఏడ్చే రోజు రాబోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పండగ చేసుకుంటున్నాం మనము. చూడండి, ఆ పండగ దండగా కాకూడదు. ఏంటి పండగ దండగా కాకూడదు. ఆ పండగ రోజు నువ్వు యేసు ప్రభువాన్ని హృదయంలో ఆహ్వానించాలి, హృదయపూర్వకంగా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన కొందరికి ప్రభు కాదు. ఏంటే అందరికీ ప్రభు, సకల జీవరాశి కోటికి ఆయన దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఆయనను చంపాలని చూసిన హేరోదు చనిపోయాడు. చూడండి, ఈరోజు క్రిస్మస్కి వస్తున్నావు, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడండి లోకానికి? చూడండి, తిమోతి పత్రిక 1వ అధ్యాయము, కొన్ని మాటలు జ్ఞాపకం చేసి త్వరలో ముగించుకుందాం. ఎందుకంటే లోపల మనకి ఎలుకలు పరిగెత్తున్నాయి కాబట్టి. ఏం పరిగెత్తున్నాయి? ఎలుకలు పరిగెత్తున్నాయంట. 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అని వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు. చూడండి, ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? కేక్ మొక్క కోసం వచ్చాడా? లేదా నీ మెండ గొలుసు కోసం వచ్చాడా? నువ్వు ఇచ్చే బియ్యం పట్ట కోసం వచ్చాడా? ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి నీ పాపాలు ఒప్పుకోవా? పాపులను రక్షించాలంటే ముందు ఆ పాపమును జయించేవాడు కావాలి. ఏం కావాలి? నీవు సముద్రంలో మునిగిపోయినప్పుడు, బావిలో మునిగిపోయినప్పుడు ఈత వచ్చేవాడు కావాలి. ఏం కావాలి? చాలా మంది దిగుతారు, ఏమవుతారు? వాళ్ళతో పాటే నశించిపోతారు. కానీ యేసు ప్రభు వారు ఒక్కడే
పాపరహితుడుగా వచ్చాడు. ఏంటి? పాపరహితుడుగా అంటే ఏంటి? పాపము లేనివాడుగా పుట్టాడు కాబట్టి ఆయన పాపమును జయించి అందరికీ పాపములు తీసేశాడు. కాబట్టి క్రీస్తు యేసు లోకమునకు పుట్టిన వచ్చాడు. అందరూ పుడతాడు, వచ్చింది ఒక్కటే, ఆయనే మన ప్రభు. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పా కదా, బట్టకు జాడింపు, పప్పుకు తాలింపు, విశ్వాసకి కదిలింపు కావాలి. అది కదిలింపు రావట్లా, అందుకే పాడబడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా కప్పుకోవాలా ఒప్పుకోవాలా? దుప్పటి కప్పుకుంటాం, అవునా? ఇంకపుండ దుప్పటి కప్పుకుంటాం. పాపం కూడా దుప్పటి లాంటిది, చాలని దుప్పటి అంట. ఏంటి? నువ్వు మొహం దాకా లాక్కున్నావు అనుకో దుప్పట, కాళ్ళు కనపడతా ఉంటాయి. లేదు, కాళ్ళ కాడికి లాక్కున్నావు అనుకో మొహం కనపడుతుంది. పాపమును ఎవరు దాచలేరు, పాపమును ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో నీ పాపములన్నీ కనబడుతున్నాయి. నీ పాపమును తొలగించడానికే ఈరోజు క్రిస్మస్. ఏంటే? నీ పాపములు ఒప్పుకోవడానికే ఈ క్రిస్మస్. నీ రహస్య పాపములు ఒప్పుకోవడానికే ఈ క్రిస్మస్. అది తెలుసుకోకుండా చాలామంది ఏదో అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే. అది ఒక పండగ కాదు. అదేంటి? అది ఒక రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో రక్షణ దినం. ఎందుకంటే ఆయన పేరులోనే రక్షణ ఉన్నది. ఈరోజు చాలామంది యువతి యువకులు చూడండి భయంకరంగా పాపం వైపు వెళ్ళిపోతారు. అందుకే ఏమన్నాడు దేవుడు? నువ్వు యవ్వన కాలములోనే నా కాడి మోయమన్నాడు. ఈరోజు మనందరం చాలామంది ఉన్నారు, మనం కూడా యవ్వనం నుంచి వచ్చాం, చాలా భయంకరమైన పాపం చేశాం నాతో సహా. కానీ దేవుడు అంటే నువ్వు యవ్వన కాలములోనే మంచివాడి బుద్ధి మాంసం కాడ బయటపడ్డట్టు నువ్వు యవ్వన కాలంలోనే నీ బుద్ధి బయటకు వచ్చింది. నీ వివాహం కాకముందే నీ బుద్ధి బయటపడింది, వివాహం అయిపోయిన తర్వాత కాదు, అవునా? నువ్వు యవ్వన కాలంలోనే నీ పాపములు ఒప్పుకోవాలి. నువ్వు యవ్వన కాలంలోనే ఆయన కుమారుని ముద్దు పెట్టుకోమంటున్నాడు. అదే క్రిస్మస్. దానికోసమే దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు, దానికోసమే రక్తము చిందించాడు, దానికోసమే ఈరోజు ఈ పండగ ఇంతమంది ఇక్కడ అంగరంగ వైభవంగా అంబరాలు సంబరాలు అంబరాన్నట్టుగా ఉన్నాయి. దానికి కారణం అంటే యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం. అందుకే ఆయన ప్రపంచపు నడిబొడ్డులో జన్మించాడు. ఈ మందిరం ఈ ఊరికంతా నడిబొడ్డులో ఉన్నది ఎంత వాస్తవమో యేసు ప్రభు వారు కూడా నడిబొడ్డులో పుట్టాడు. ఎందుకంటే మనందరి కోసం నలుదిక్కుల అనేక మంది ప్రజలు ఆయనను గణపరచడానికి, అందుకోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. ఎందుకంటే పాపములు ఒప్పుకోవాలి. ఒకసారి ఉదయపూర్వకంగా నీ పాపములు ఒప్పుకో. ఎప్పుడైనా సరే నీ పాపములు ఆయన ముందు ఒప్పుకో. పక్కన వాళ్ళకో ఇంకొకరు చెప్పడం కాదు, ఎవరి ముందు? ఆయన ముందు నీ పాపములు ఒప్పుకుంటే
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, రక్షకుడు. భూమి మీద పాపములు తొలగించుకోవాలంటే నీళ్ళలో మునిగితే రాదు, ఎక్కడికో వెళ్తే రాదు. ఏం చేయాలి? నీ పాపములు నీ ఉన్న స్థలములోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నీ పాపములు ఆయన తొలగిస్తాడు. అందుకోసమే ప్రభు వచ్చాడు. ఇంకా 3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి ప్రభు ఎందుకు వచ్చాడంటే, చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము. అయితే ఆ దూత ఏమన్నాడు? భయపడకుడి. ఏమన్నాడు? అసలు భయం ఎప్పుడు వచ్చిందండి? ఒక మనిషి ఎప్పుడు భయపడతాడు? చూడండి ఎవరు ఎస్ ఏంటి? తప్పు చేస్తే భయపడతాడు, పాపం చేస్తే భయపడతాడు, లంచం పుచ్చుకుంటే భయపడతాడు, అవినీతిగా జీవిస్తే భయపడతాడు, అక్రమంగా జీవిస్తే భయపడతాడు. అందుకే పాపం వలన వచ్చు జీతము మరణము. ఆదాము దాక్కున్నాడు ఎక్కడ? చెట్టు చాటున దాక్కున్నాడు. ఎందుకు? పాపం చేశాడు కాబట్టి. ఈరోజు చాలా మంది దాక్కుంటున్నారు చెట్టు చాటున. అక్కడ చెట్టు చాటున దాక్కుంటున్నారు. ఎందుకు? పాపము చేశారు కాబట్టి. అబ్రహాము ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే